హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు మీకు అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూడండి. ఇదేం పెద్ద మోడల్ ఏం కాదు. ఈ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నాను అని కూడా అనుకోవచ్చు. జస్ట్ ఏంటంటే నెక్కి పైపింగ్ వేసి స్టిచ్ చేశాను అంతే. అంతకుమించి ఎక్స్ట్రాగా దీనికి ఏం మోడల్ కానీ ఏమీ లేదండి. అయితే ఈ బ్లౌజ్ మరి ఎందుకు చూపిస్తున్నాను అనుకోవచ్చు. దీని కలర్ చూడండి, ఇది ఆరెంజ్ కదా. ఆరెంజ్ అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉందన్నమాట. ఇది చూసారా, లోపల లైనింగ్, పైన ఇది కలర్ ఏమో ఆరెంజ్ కదా, లోపల దీనికి వేసిన లైనింగ్ ఇది పింక్ కలర్ అండి. పింక్ ఇదేంటంటే పెట్టువాళ్ళకి పెడుతుంటారు కదా బ్లౌజు, 2x2 బ్లౌజ్ పీస్ అండి, పింక్ కలర్ది ఇది. అయితే ఇది ఎందుకు వేసావమ్మా తల్లి అని మీరు అనుకోవచ్చండి. ఇది నేనైతే వేయలేదండి. నేను వేసుంటే ఇది ఇప్పుడు మీతో మాట్లాడడానికి నేను ఉంటానా చెప్పండి, అంతే కదా. ఇది కనుక దీనికి ఆపోజిట్ కలర్లో, ఈ ఆరెంజ్కి ఆపోజిట్ కలర్లో చిన్న చిన్న లైట్ షేడ్, డార్క్ షేడ్ అయినా ఒప్పుకోరు కదా కదండి. ఇదే కలర్ నేను వేసుంటే నా పని అయిపోద్ది అనమాట. ఇదైతే ఏంటంటే కస్టమర్ తెచ్చుకుని ఇది కలర్ మ్యాచ్ అవ్వలేదు కదండి అంటే, పర్వాలేదండి, పైకేం కనిపించట్లేదు కదా, పైకేం కనిపించదు, ఇది ఈ పీస్ అయితే నా దగ్గర ఉంది, లోపలే కదా ఉంటుంది, వేసేయండి అని చెప్పి ఇచ్చారనమాట. అందుకని వేసాను. కస్టమర్ ఇష్టంతో ఆవిడే తెచ్చుకున్నారు కాబట్టి నేను వేసాను, అంతేగాని నా ఇష్టంతో నేను వేయలేదండి. ఇదే కనుక నేను వేసుంటే ఇంకా నా పరిస్థితి వేరే లెవెల్లో ఉండనేమో. ఇప్పుడు నీతో మాట్లాడడానికి నేను ఉండకపోదునేమో. అంటే ఇష్టమైతే ఎలాగైనా సర్దుకుపోతాం, ఇష్టం లేకపోతే ఏ చిన్నదైనా కూడా పెద్ద ఇష్యూ చేస్తారు కదండి. ఎవరైనా అంతే కదా, కస్టమర్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా కూడా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ప్రతి చిన్న దానికి ఊరికే గొడవలు పెట్టేస్తుంటారు కదా చాలామంది. ఎవరో ఒకరు ఉంటారులేండి, అందరూ కాదు. మ్యాక్సిమం ఏంటంటే చాలామంది పాపం చాలా మంచి కస్టమర్లు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారనమాట. మన జీవితానికి సంకనాకించేయడానికి అన్నట్టు, మనం సన్యాసం పుచ్చుకుని పారిపోవడానికి అన్నట్టు తగులుతూ ఉంటారనమాట ఎక్కడో ఒకరిద్దరు. అమ్మో, తోలు తీసి ఆరబెట్టేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు అందరూ గుర్తొచ్చారనమాట నాకు ఈరోజు ఇది చూసి. అంటే మనమైతే ఎప్పుడు ఇంత ఆపోజిట్ కలర్లో ఎవ్వరు, నేనే కాదులేండి, ఎవ్వరు ధైర్యం చేసి వేయలేరు. ఇలాగా వేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు కదా, కాబట్టి ఎవరు వేయరు. కాకపోతే కొంచెము అర్థం చేసుకోండి అవతల మనిషిని కూడా. మీకు ఈ ఎలా మ్యాచ్ అయింది అనిపించి ఎలా సర్దుకుపోయారో, అలాగే ఎవరన్నా ఏదైనా అవతల వాళ్ళు ఏదైనా చేసినప్పుడు కూడా కొంచెం బ్రాడ్ మైండ్తో ఆలోచించి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. దానికోసమనే నేనైతే వీడియో చేశానన్నమాట. ఈ బ్లౌజు నిజంగానే బయటకైతే ఏం కనిపించట్లేదు, కానీ అదే వేరే వాళ్ళు వేస్తే మీరైతే ఒప్పుకుంటారా? చాలామంది టైలర్స్ వాళ్ళు ఉన్నారు కదండి, కస్టమర్స్ కూడా. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? మీరు కస్టమర్గా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఎదురైందా? లేదంటే మీరు టైలర్గా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఎదురైతే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఆ విషయాన్ని. మీరు ఎప్పుడన్నా ఇలాంటి విషయాన్ని ఫేస్ చేశారా అని, దానికోసమనే వీడియో చేశానండి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వర్క్ మొన్న వేశాను, దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది, ప్లస్ దీనికి టాజల్స్ వచ్చి ఇలా ఇచ్చానండి. ఇవి 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 ఇలా బ్లౌజ్ అంతా అయితే ఇదండి. బ్లౌజ్ శారీ ఈ కలర్ అనమాట, ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ ఇది. అందుకు దీనికి ఇలా వేసాను. హ్యాండ్స్ అయితే ఇలా వేసానండి, బార్డరు పైన వేసి దీనికి మనం ఏదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని శారీలో వచ్చిన బార్డర్కి అటాచ్ చేసి ఇక్కడ వేసాను అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. ఓకేనండి, వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితేని. ఓకేనండి, బాయ్ అండి.